మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆటగాడివిరా అని ఎప్పుడు అనిపిస్తుంది? పెళ్ళైన వారం రోజులు కూడా ఇంట్లోంచి బయటికి రానప్పుడు. పెళ్లి తర్వాత 3 రాత్రులే కదా, వారం రోజులు ఏం చేస్తున్నారు నువ్వు? నెల రోజులు కూడా చేస్తారు బ్రో మా వాళ్ళు. మంచి ఆటగాళ్ళ. ఓకే నెక్స్ట్ గర్ల్స్ నుంచి. చాటింగ్ లో అమ్మాయిలందరికీ ఒకేసారి రిప్లై ఇచ్చినప్పుడు ఒకటే గ్రూప్ ఫామ్ చేసుకొని ఒక మెసేజ్ కొడుతుందంట, అప్పుడు ఎస్ నేను ఆటగాళ్ళని ఫీల్ అవుతుందంట. నువ్వు ఆటగాడివి అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? దించకుండా 10 బీర్లు తాగినప్పుడు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఎత్తింది దించకుండా తాగుతావు 10 వేసిన తర్వాత అలాగే నుంచొని ఉంటావా పడుకుంటావా? పడుకుని దొలుకుంటే వెళ్తా. తాగుబోతుంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చిని దంగనకన. దొర్లుకుండా ఎలా వెళ్తావు చూపించు నాకు. పిప్పి పిప్పి మాట్లాడే ఆటో సుబ్బారావు. అరే ఏంట్రా నన్ను పిలవకుండా వచ్చేసారు. ఏరా మావా ఏంట్రా మొత్తం 30 పెట్టుకున్నావు, ఇంకో 10రా. అబ్బబ్బబ్బా ఏంట్రా నీకు ఈ మధ్య ఫ్రెండ్స్ అంటే ఇంత ప్రేమ పుట్టింది? వచ్చా మరి. సరే ఏ మాత్రం లేట్ లేకుండా స్టార్ట్ చేద్దాం రా. నువ్వా నేను ఎవరు ఫినిష్ చేస్తారు ఫస్ట్? దించకూడదు రే. మనం ఎన్నేసాం రా? 6 4 ఉన్నారా? 4 ఒకేసారి వేయాలి రే. 2 పట్టుకొని నోట్లో పెట్టుకుందాం సరేనా? పెళ్ళం ఇంకో నిమిషంలో ఇంటికి వెళ్ళకపోతే చంపేస్తుందిరా. మీరు మటుకు పార్టీని సెలబ్రేట్ చేస్తున్నారు. రే మావా నిన్ను మటుకు మర్చిపోండి రా. నీ మీద ఎంత కేరింగ్ తెలుసు వెనకాల వాళ్ళకి. బేబీ స్టఫ్ తిను లేకపోతే వామిటింగ్ అయింది. ఆటగాళ్ళు అని ఎప్పుడు అనుకుంటారు? అబ్బాయి మనసు దోచుకున్నప్పుడు. హాయ్ నితిన్. హాయ్. 6 months నుంచి నేను వెంట పడుతున్నాను, అసలు పట్టించుకోవడమే లేదు. చెప్పే కదా నేను చదువుకోవాలి, IAS IPS అవ్వాలి, నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి. అది నన్ను లవ్ చేస్తూ కూడా అవ్వచ్చు కదా. నేను చదువు తప్ప వేరే అవగేషన్స్ అయి పెట్టుకోను. నేను నీకు సపోర్ట్ చేస్తాను చదువుకి. సారీ ఈ ఒక్క జన్మకి నీకు నేను లవర్ కాలేను. ఎందుకు? ఎందుకంటే ఈ జీవితానికి మా పేరెంట్స్ కి ఇచ్చేసా. ఏమన్నా తేడానా? నువ్వు నన్ను ఇంప్రెస్ చేస్తే ఖచ్చితంగా. లవ్ యూ నితిన్, ప్లీజ్ మ్యారీ మీ ప్లీజ్. బా ఇంతలా అడుగుతుంటే నా మనసు కరిగిపోతుంది. నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను, సఖియా ఫీల్ మై లవ్. మరి మనం తగ్గేదే లేదా? నెక్స్ట్ క్వశ్చన్. బీచ్ పక్కన కాలేజ్ ఉంటే ఏం లాభం? క్లాస్ లో పాఠాలు మానేసి బీచ్ లో పాఠాలు మొదలెట్టచ్చు. నెక్స్ట్ గర్ల్స్ నుంచి ఎవరు? కాలేజ్ బంకొట్టి ఎవరితో బీచ్ కి వెళ్ళొచ్చు. బీచ్ పక్కన కాలేజ్ ఉంటే ఏం లాభం? అమ్మాయిని తీసుకెళ్లి ప్రపోజ్ చేయొచ్చు. ఇంతకీ చేసావు ఎప్పుడన్నా? చేయలేదన్నా ట్రై చేయాలి, చేస్తా. నీ క్వశ్చన్ వచ్చేసి బీచ్ సైడ్ కాలేజ్ ఉంటే లాభం ఏంటి? ఒకవేళ బ్రేకప్ అయితే బాయ్ ఫ్రెండ్ ని చంపి సముద్రంలో వేసేయచ్చు, అప్పుడే కదా శవం కనిపించదు. నా పేరు రమణ. రమణ లోడెత్తాడ్రా. రమణ నవ్వుతున్నా అంటున్నావా? నిన్ను చూసారు కదా సిగ్గేస్తుంది. రమణ బీచ్ పక్కన కాలేజ్ ఉంటే ఏం లాభం? ఇసుకమ్ముకోవచ్చు. సైడ్ బిజినెస్ ఏంట్రా నీది? అది మెయిన్ బిజినెస్. కాలేజ్ పక్కన బీచ్ ఉంటే లాభాలేంటి? స్నానం చేయకుండా డైరెక్ట్ సముద్రంలో మునిగేయచ్చు.
తగ్గేదే లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు అన్ని నిజాలే బయటకు వస్తాయి? జీవితం నాకు పోయినప్పుడు. ఆగిపోయిందని ఎప్పుడు తెలుస్తుంది? లవర్ వదిలేసినప్పుడు. అన్ని నిజాలు మాత్రమే ఎప్పుడు చెప్తావు? ఇంకా మనకి అబ్బాయితో పని లేనప్పుడు. ఇక మనకి అబ్బాయిలతో పని లేదన్నప్పుడు అన్ని నిజాలే చెప్తావు. అన్ని నిజాలు చెప్పేసి బ్రేకప్ చెప్పేస్తాం. మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ టీ షర్ట్ వెనకాల ఏదైనా కొటేషన్ రాయమంటే ఏం రాస్తారు? క్యూ పద్ధతి పాటించాలని రాస్తా. క్యూ పద్ధత? ఎందుకంటే చాలా మంది క్యూలో ఉంటారు కాబట్టి. అది మౌనిక. మౌనిక. ఓ పిల్ల మౌనికో సొట్ట బుగ్గల చిన్నారి వాళ్ళు వాళ్ళు చూపులు. నీ బాయ్ ఫ్రెండ్ టీ షర్ట్ వెనకాల కొటేషన్ రాయాలంటే నువ్వేం రాస్తావు? ఖర్చు పెట్టాడు కకృతి. మొత్తం డబ్బులు వాళ్ళకే ఖర్చు పెట్టేస్తే మా దగ్గరే ఉండే బ్రో. ఇంకా అంతేగా అంతేగా. మీ గర్ల్ ఫ్రెండ్ టీ షర్ట్ వెనుక ఏదైనా కొటేషన్ రాయమంటే నువ్వేం రాస్తావు? వర్త్ వర్మ వర్త్. అరే అదే గాయత్రి అనుకో, వర్మ వేస్ట్, వర్మ వేస్ట్, చాలా దగ్గర నుంచి చూశాను, కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. ఇప్పుడు నన్ను పొగిడావా తిట్టావా? సూపర్ వర్మ, దగ్గర నుంచి చూసావంటే నీ పని. చెప్పా. నేను అడిగే క్వశ్చన్ వచ్చేసి, నీ బాయ్ ఫ్రెండ్ టీ షర్ట్ వెనకాల కొటేషన్ రాయాలంటే నువ్వేం రాస్తావు? దిస్ ప్రాపర్టీస్ బిలాంగ్స్ టు మీ అని రాస్తా. అదే ఇప్పుడు దాకా వీళ్ళు చెప్పిన ఆన్సర్స్ కంటే ఇది చాలా క్రేజీగా ఉందిరా. మీ గర్ల్ ఫ్రెండ్ టీ షర్ట్ వెనకాల ఏదైనా కొటేషన్ రాయమంటే మీరు ఏం రాస్తారు? వెనక మాత్రమే చూడు, ముందు చూస్తే పారిపోతావు. నీ బాయ్ ఫ్రెండ్ షర్ట్ వెనకాల ఏదైనా కొటేషన్ రాయాలంటే ఏం రాస్తావు? ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నిన్ను వీడి